గోపాలపురం నియోజకవర్గం ప్రజలు తనను సొంత ఆడపడుచుగా ఆదరిస్తున్నారంటున్నారు మంత్రి తానేటి వనిత. గోపాలపురం వచ్చిన కొద్ది మాసాలలోనే దీర్ఘకాలంగా ఉన్న ప్రధాన సమస్యలు తీర్చగలిగానన్నారు. తనపై నమ్మకంతోనే గోపాలపురం ప్రజలు సొంత మనిషిలా చూసుకుంటారని, తనను గెలిపించేందుకు సిద్ధమయ్యారన్నారు తానేటి వనిత. నేను ఇక్కడ నుండి గోపాలపురం నుండి కొవ్వూరు వెళ్ళి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాలు తర్వాత నేను గోపాలపురానికి వచ్చిన చాలా షార్ట్ పీరియడ్ అండి. ఈ 2 మంత్స్ కాలంలో నేను ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడా కూడా నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం రాలేదు. అలానే ప్రజలందరూ కూడా నేను చాలా తెలిసిన వ్యక్తిగా, వారితో ఎప్పుడూ అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిలానే నన్ను రిసీవ్ చేసుకున్నారు. తమ ఆడబిడ్డలా రిసీవ్ చేసుకున్నారు. నిజంగా నేను గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఈ రోజున జనరల్గా అయితే ఇంత గ్యాప్ వచ్చినప్పుడు ఎవరొకళ్ళు ఏదో ఒకటి ఎక్కడో చోట ఏదో కామెంట్ వస్తుంది. కానీ అసలు ఎక్కడా కూడా ఇటువంటి ఒక కామెంట్ కూడా రాకుండా అందరూ కూడా సోదర భావంతో నన్ను చక్కగా ఆహ్వానించారు, ఆదరించారు. ఈ రోజున ఈ నియోజకవర్గం నుండి మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి వారు సిద్ధంగా ఉన్నారండి. అంతేకాకుండా ఇక్కడ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను కూడా వారు నా దృష్టికి తీసుకురావడం, ఉన్న సమయంలోనే ద్వారకా తిరుమలకి చెందిన జగన్నాథపురంలో అసైన్ ల్యాండ్ సమస్య, అలానే దొండపూడి గ్రామంలో అక్కడ ఉన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో హౌస్ సైట్స్ సమస్య, అలానే ఇంకా 2 రోడ్స్ దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యలను ఉన్న 2 మంత్స్ పీరియడ్లో కూడా క్లియర్ చేయడం జరిగిందండి. అంటే ఎప్పుడైతే ఇంత షార్ట్ పీరియడ్లో ఈ పనులు చేశామో ప్రజలందరికీ కూడా ఇంకా బాగా నమ్మకం కలిగింది. వనితమ్మ ఇక్కడ ఉంటే ఇంకా మన పనులన్నీ తను చేయగలదు, చేస్తుంది, సమర్థురాలు అని వాళ్ళ నమ్మడంతో వాళ్ళ అభిమానాన్ని, ప్రేమాప్యాయతలను మాకు పంచడం జరిగిందండి. ఈ రోజున మరి ఎక్కడ వెళ్ళినా, ఏ ప్రచారానికి వెళ్ళినా కూడా ప్రజలు, అక్కడ ఉన్న కార్యకర్తలు, మహిళా సోదరిమణులందరూ కూడా మాకు ఘన స్వాగతం పలకడం, జగనన్నకి ఓటేయడానికి వారు సిద్ధంగా ఉండడం జరిగిందండి.